అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. దేవ సంపదను, జీవ దారిద్ర్యతను దేవ నరుని తత్వంలో సమన్వయపరిచిన సత్యదేవ, అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమెన్. దయచూపి మామునిప్పుడు మంచివి అన్నీ దయచేయుమెల్లప్పుడు, మంచివి అన్నీ దయచేయుమెల్లప్పుడు, దయచేయరానివి దయచేయుమని కోరా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి, చూచుచున్నాము నీ వైపు. అధ్యయన అభిలాషులందరికీ పునఃస్వాగతాన్ని అందిస్తున్నాను. కొరింథీ తుది పత్రిక 8వ అధ్యాయాన్ని తొలి భాగాన్ని ఇవాళ మనం అధ్యయనం చేసుకోబోతూ ఉన్నాం. ఈ 8వ అధ్యాయంలో మొత్తం 24 వచనాలు ఉన్నాయి. అధ్యయన సౌలభ్యం కోసం మొదటి 12 వచనాలను ఇవాల్టి విశ్లేషణకు నేను వినియోగించుకుంటూ ఉన్నాను. మిగిలిన 12 వచనాలను రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం. ఈ 8వ అధ్యాయంలో ఆ మొదటి 12 వచనాల్లో కూడా 5 వచనాలు మాసిదోనియా పరగణలోని సంఘాల దాతృత్వ వితరణ, దానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఆ దాతృత్వ వివరణ ఉంటుంది. 6వ వచనంలో కొరింథులో తీతు ప్రారంభించిన కృపా పరిచర్యకు సంబంధించిన అంశం ఉంటుంది. ఆ తర్వాత 9వ వచనం చాలా ముఖ్యమైనది. దేవ సంపద, జీవ దారిద్ర్యత ఎలాగూ దేవ నరుని తత్వములో సమన్వయపడ్డాయో దానిని అద్భుతంగా పౌలు అభివర్ణిస్తాడు. ఆ తర్వాత మిగిలిన వచనంలో ఆ కృపా పరిచర్యల ప్రోత్సాహకాన్ని మనం చూస్తాం. తొలి వచనాన్ని నేను చదువుతున్నాను. 8వ అధ్యాయం తొలి వచనాన్ని. సోదరులారా, మాసిదోనియా సంఘాలకు దేవుడు అనుగ్రహించిన కృపను గురించి మీకు తెలియచేస్తూ ఉన్నాను. సో మాసిదోనియా సంఘాల వివరణ మొదటి వచనంలో మనం చూస్తాం. ఇక మాసిదోనియా సంఘాలు అనే మాట పదే పదే మనం వాడుతూ ఉన్నాము, దానిని వివరించుకుంటూ ఉన్నాం. మాసిదోనియా అనేది ఒక పరగణ లేక ఒక ప్రావిన్స్ అని మనం తెలుసుకోవాలి. ఈ మాసిదోనియా పరగణాలు అంటే ఇప్పటి లెక్కలో చెప్పుకోవాలంటే యూరప్ అనొచ్చు. ఈ యూరప్ ప్రాంతంలో ఫిలిప్పి, థెస్సలోనిక, బెరయా ఈ 3 చోట్ల కూడా సంఘాలను పౌలు స్థాపించడం జరిగింది, లేక పౌలు పరిచర్య ద్వారా సంఘాలు బలపడటం జరిగింది. ఫిలిప్పి, థెస్సలోనిక వాటి పరిచర్య మనకు తెలుసు, అలాగే బెరయా పరిచర్య కూడా మనకు తెలుసు. కనుక మాసిదోనియా సంఘాలు అంటే ఈ 3 సంఘాల సముదాయంగా మనం ఎప్పుడు మనసులో ఉంచుకోవాలి. ఫిలిప్పి, థెస్సలోనిక, బెరయా ఈ 3 విభిన్న నైసర్గిక స్వరూపాలు కలిగినవి. ఈ 3 సంఘాలు కూడా విభిన్నమైన నేపథ్యాల జనాంగాలతో నిండినవన్న సత్యాన్ని కూడా మనం అధ్యయన కోణంలో మనసులో ఉంచుకోవాలి. మళ్ళీ మాసిదోనియా సంఘ స్థాపన పౌలు యొక్క ప్రత్యేక దర్శనంగా మనం అపోస్తల కార్యాల్లో తెలుసుకుంటాం. ఆయన సువార్త వ్యాపక పరిచర్య యాత్రను ప్రారంభించినప్పుడు మాసిదోనియా వ్యక్తి స్వప్నంలో కనిపించి ఆహ్వానించడాన్ని మనం అపోస్తలుల కార్యాల గ్రంథంలో చూస్తాం. కనుక మాసిదోనియా సంఘ స్థాపన ఒక ప్రత్యేకమైన దర్శనంగా పౌలు విషయంలో మనం పరిగణలోనికి తీసుకోవాలి. అందుకని మాసిదోనియా సంఘాలు అని పదే పదే ఆ ప్రస్తావన మనం చూస్తూ ఉంటాము. అయితే వారికి దేవుడు అనుగ్రహించిన కృపను గురించి మీకు తెలుపుతూ ఉన్నాను అన్నాడు. కృప అనే పదాన్ని ఇప్పుడు మనం ఎప్పుడు దేవకోణంలో నుంచి కృపను అధ్యయనం చేసుకుంటూ వస్తాం. ఆ కృప అంటే
అనర్హమైన ప్రేమ, అనర్హులైన వారికి దేవుడు అనుగ్రహించిన ప్రేమ అని. అయితే ఇక్కడ విశ్వాస కోణంలో నుంచి లేక విశ్వాసుల కోణంలో నుంచి ఈ కృప అనే పదాన్ని అక్కర కలిగిన వారికి తమ సమృద్ధిలో నుండి లేక తమకున్న దానిలో నుండి చేయి అందించటాన్ని కృపగా పరిగణిస్తూ ఉన్నారు. కనుక విశ్వాస కోణంలోని కృపకు దేవ కోణంలోని కృపకు సామీప్యత ఉన్నప్పటికీ ఆ స్వభావ వైవిధ్యాన్ని మనం మనసులో ఉంచుకోవాలి. కనుక మాసిదోనియా సంఘాలకు దాతృత్వ వితరణ ఉన్నదే, అది కృపగా పరిగణించి ఆ కృపను గురించి మీకు తెలియచేస్తూ ఉన్నాను అన్నాడు. రెండవ వచనం ఎలాగంటే, వాళ్ళు అనేక శ్రమల చేత పరీక్షించబడి అత్యధికంగా సంతోషించారు. మళ్ళీ వాళ్ళు కడు పేదలైనప్పటికీ వాళ్ళ దాతృత్వం బహుగా విస్తరించింది. రెండు అంశాలు ఈ వచనంలో ఉంటాయి. మొదటిది, అనేక శ్రమల చేత పరీక్షించబడి. మనకు తెలుసు ఫిలిప్పీ పట్టణంలో గలిబిలి ఎంత తీవ్రంగా తలెత్తిందో. తెస్సలోనిక పరిస్థితి కూడా మనకు తెలుసు. ఇక బెరయా పరిస్థితి హృదయ విదారకంగా ఉంటుంది. అయితే కేవలం ప్రబోధకుడైన పౌలు మాత్రమే ప్రతిఘటనను ఎదుర్కోవటం కాదు, కానీ పౌలు విశ్వాసంలోనికి లేక పౌలు ప్రకటించిన విశ్వాసాన్ని అంగీకరించిన వారందరూ కూడా ఈ పరీక్షలకు నిలువబడ్డారు. ముఖ్యంగా ఈ ఫిలిప్పీ, తెస్సలోనిక, బెరయా ఈ ప్రాంత పరిస్థితులను మనం గమనించినట్లయితే, మొదటిది మత నేపథ్యంలో నుంచి తలెత్తిన శ్రమ. మళ్ళీ మత నేపథ్యంలో నుంచి కూడా తలెత్తిన శ్రమలో మౌఢ్యం చోటు చేసుకోవటం లేక వాణిజ్యం చోటు చేసుకోవడం కూడా మనం చూస్తాం. అంటే మతాన్ని ఆశ్రయించి నిర్వహిస్తూ ఉన్న వాణిజ్య వ్యాపారాలకు విఘాతం కలిగినప్పుడు వాణిజ్యవేత్తలంతా ప్రభుత్వ సహకారాన్ని తీసుకోవటాన్ని మనం చూచాం. కనుక ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉన్నది, మళ్ళీ వాణిజ్యవేత్తల అంటే కులీనుల ప్రమేయం ఉన్నది. వీటన్నింటికి మించి విశ్వాస సంబంధమైన వైవిధ్యం కూడా ఉన్నది. ఇన్ని ప్రతిఘటనలను ఫిలిప్పీలో, తెస్సలోనికలో, బెరయాలో వాళ్ళు ఎదుర్కోవటం జరిగింది. బెరయాలో అయితే ఎంత మూఢత్వాన్ని వారు ప్రదర్శించారో మనం అపోస్తలుల కార్యాల గ్రంథంలో చూస్తాం. కనుక ఈ ప్రతిఘటనలన్నింటి నేపథ్యంలో ఒక విశ్వాస పరీక్షకు వారు నిలిచి తమ విశ్వాసాన్ని పదిలపరుచుకున్నారు అని చెబుతూ, వాళ్ళు అంతటి తీవ్రమైన ప్రతిఘటనలో సహితము స్థిరమైన దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఆ తరువాత అంటాడు, వారు కడు పేదలైనప్పటికీ వాళ్ళ దాతృత్వం బహుగా విస్తరించినది. వారు కడు పేదలైనప్పటికీ వారి దాతృత్వం బహుగా విస్తరించింది. పేదరికం అనే దాని గురించి మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఎందుకు మాసిదోనియా పరగణాలోని ఫిలిప్పీ, తెస్సలోనిక, బెరయా పట్టణ విశ్వాసులను పేదలు అని అంటున్నాడు అని అధ్యయనంలో నేను పరిశీలన చేసినప్పుడు, ఆ కాలంలో అంటే పౌలు అక్కడ పరిచర్య చేసిన లేక ఈ లేఖ వ్రాసిన ఆ 2-3 సంవత్సరాల కాలపు రాజకీయ నేపథ్యాన్ని చూచినప్పుడు, రోమా ప్రభుత్వం రాజకీయ కారణాల దృష్ట్యా మాసిదోనియా పరగణాలోని ప్రజల మీద ఆర్థిక ఆంక్షలు విధించింది అని చరిత్ర తెలియచేస్తూ ఉన్నది. అంటే కఠినమైన ఆర్థిక ఆంక్షలు ఆ ప్రాంతం మీద రోమా ప్రభుత్వం విధించింది. నిర్దిష్టమైన కారణాలు మరింత విస్తృతంగా అధ్యయనం చేయాలి, మనకు అప్రస్తుతం కనుక నేను ఆ వైపుకు వెళ్ళలేదు. కానీ ఆ ఆర్థిక కాంక్షల వల్ల వాళ్ళ జీవన విధానం తీవ్ర ఒత్తిడికి లోనైంది అని చారిత్రక కోణం మనకి స్పష్టం చేస్తున్నది. మళ్ళీ సామాన్యులైన వారు సైతం, కొరింథు వేరు, కొరింథు గురించి మళ్ళీ చెప్పుకుందాం. సామాన్యులైన వారు సైతము ఈ
విశ్వాసంలోనికి వచ్చారు కనుక వారి ఆర్థిక స్థితి అంత ఉన్నతంగా లేదు కనుక వారు కడు పేదలైనప్పటికీ అంటున్నాడు, అయినను వారు తమ దాతృత్వాన్ని ప్రదర్శించారు. ఇక్కడ దాతృత్వాన్ని ప్రదర్శించడానికి ఏర్పడిన నేపథ్యాన్ని కూడా మనం ఒకంత అధ్యయనంలో నుంచి ఆలోచన చేయాలి. యెరూషలేము సంఘం, మాతృ సంఘం అందాం, లేక క్రైస్తవ విశ్వాసానికి తొలి పీఠము అని అందాం. ఆ యెరూషలేము పీఠము, ఆధ్యాత్మిక పీఠము, సంఘ పీఠము అందాం. అక్కడి పరిస్థితులను మనం గమనిద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథంలో అగబు అనే ప్రవక్త రానున్న రోజుల్లో యెరూషలేములో సంభవించనయున్న కరువును గురించిన ప్రవచనాన్ని చెబుతాడు. అది క్లాడియస్ అనే రోమన్ చక్రవర్తి పరిపాలన చేస్తూ ఉన్న కాలంలో, అంటే 51, 54 ఆ మధ్య కాలంలో. ఎందుకంటే క్లాడియస్ 51 నుంచి 54 వరకు పరిపాలన చేశాడు కనుక ఆ కాలంలో సంభవించింది అని మనం అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం. అంటే యెరూషలేము ప్రాంతంలో తీవ్రమైన కాటక పరిస్థితులు 51, 54 మధ్య కాలంలో, అంటే పౌలు ఈ పరిచర్యను లేక ఈ ఉత్తరాన్ని వ్రాసిన కాలానికి అది సరిపోతుంది. అక్కడ తీవ్రమైన క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకటి, దానికి ఇంకా పూర్వ పరిస్థితులను కూడా మనం అధ్యయన కోణంలో నుంచి ఆలోచన చేయాలి. ఇది కొంచెం సునిశ్చితమైన అంశం. ఈ సునిశ్చితమైన అంశాన్ని జాగ్రత్తగా మనం గ్రహించేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదిమ సంఘ ప్రారంభ దినాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువు పునరుద్ధానం తరువాత 40 దినాల వ్యవధిలో శిష్యులు తమను తాము స్థిరపరచుకున్నారు. పవిత్రాత్మ ప్రోక్షణ తరువాత, పెంతెకోస్తు తరువాత క్రీస్తు ఉద్యమము, యేసు ఉద్యమమేమో పునరుద్ధానానికి ముందున్న దానిని యేసు ఉద్యమము అన్నాను. పవిత్రాత్మ ప్రోక్షణ అనంతరం క్రీస్తు ఉద్యమము అందాం. ఆ క్రీస్తు ఉద్యమ తొలి దినాలలో ప్రభువు యొక్క పునరాగమనం అతి సమీపంగా ఉన్నది అనే ఆకాంక్ష వారు కలిగి ఉన్నారు. ఆ నిరీక్షణను కూడా వారు కలిగి ఉన్నారు. ఆ క్రమంలో ఆదిమ సంఘం పాటించిన ఒక సామాజిక న్యాయ సూత్రం మనకు తెలుసు. వారు తమకు కలిగినదంతటిని విక్రయించి అంతా అపోస్తలుల పాదాల దగ్గర పెట్టినప్పుడు సమాజంగా లేక సంఘంగా ఏర్పడిన తొలి విశ్వాసులందరూ సమిష్టిగా దానిని అనుభవించారు, లేక సమిష్టిగా దాన్ని తమ వినియోగానికి ఉపయోగించుకున్నారు. దీన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. చదువుకోవడానికి బాగా ఉంటుంది. అంటే నిబద్ధత కలిగిన ఆ తొలి విశ్వాసులు, ఆ నిబద్ధత కలిగిన తొలి విశ్వాసుల్లో కూడా పరిపూర్ణమైన విశ్వాస స్థితిని సంతరించుకున్న వారు తమకు కలిగిన స్థిరాస్తులన్నింటినీ కూడా విక్రయించి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. సంఘం దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నది. అనుదినము ఎడతెగక విశ్వాస ప్రార్థనలతో పాటు ఆహార ప్రార్థన కూడా జరిగింది. ఆ మధ్యకాలంలో నేను మా సంఘంలో 40 దినాల పాటు భోజన ప్రార్థనలు పెట్టాను. లిటరల్గా భోజన ప్రార్థనలు. ప్రతి రాత్రి భోజన ప్రార్థన అని ఒక అరగంట సేపు ప్రార్థన పెట్టేవాళ్ళం. ఆ తర్వాత సంఘమంతటికి లేక భోజనాలలో పాల్గొనే వాళ్ళందరికీ భోజనాలు పెట్టేవాళ్ళం. 6 కిలోలతో ప్రారంభించి దాదాపు 18 నుండి 20 కిలోల వరకు వండవలసి వచ్చింది. అంటే ప్రార్థన, ఆహారము, ఆధ్యాత్మికత, ఆహారము రెండు సమాంతరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభువు యొక్క పునరాగమన నిరీక్షణగానే మిగిలిపోయింది. సంఘం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆహార నిల్వలు తరుగుతూ వచ్చాయి. దాని తరువాతి పరిణామం ఎలాగున్నదో నాకైతే తెలియదు. అంటే అది మరొక గొప్ప
అధ్యయన అంశం అది. ఈ క్రమంలో అంటే తమ చర స్థిరాస్తులను సంపూర్ణంగా విక్రయించిన వారి స్థితి ఆ తరువాతి కాలంలో ఎలాగూ దిగజారిందో, కొంచెం కష్టమైన మాట అంటున్నాను, ఎలాగూ దిగజారిందో అంటే ఆర్థిక స్థితి ఎలాగూ దిగజారిందో అది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆధ్యాత్మికతతో జత కలిపి తాము ప్రారంభించిన ఈ ఆహార సరఫరా అంతరాయం కలిగినప్పుడు అపోస్తలులు దానిని ఎలాగూ సమన్వయపరుచుకుంటూ వచ్చారో ఇది చాలా మిస్టరీ. ఇది మనం ఆ కోణాన్ని ఎప్పుడూ ఆలోచించేయం. సో ఆ క్రమంలో నిర్బంధ పేదలు తయారయ్యారా, అనివార్యంగా కొందరు పేదలుగా మారిపోయారా? అవకాశం ఉంది అలాగా. కనుక వారిని అంటే ఆ పరిశుద్ధులైన విశ్వాసులను లేక నిబద్ధత కలిగిన విశ్వాసులను ఆదరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ పౌలుకు యూదేతరులకు సువార్త ప్రకటించే నిమిత్తం అనుమతి ఇచ్చి, ఇదిగో అక్కరలో ఉన్న పరిశుద్ధుల అవసరాలకు చేయి చాపాలి అనే ఒక షరతు కూడా విధించడం జరిగింది. కనుక ఆస్తికానికి ఆర్థికానికి మధ్య ఉన్న ఆ సంబంధాన్ని గురించి సునిశ్చితంగా మనం గ్రహించేసుకోవాలి. అందుకని మిగిలిన సంఘాల వాళ్ళు పరిశుద్ధులకు సహాయం చేయాల్సి వచ్చింది. 3వ వచనం, ఈ కృప విషయంలో, ఇక్కడ కృప అంటే తమకున్న లేమిలో కలిమిలో లేక తమకున్న దానిలో అంతో ఇంతో తమ ఇచ్ఛానుసారంగా అక్కరలో ఉన్న తల్లి సంఘములోని పరిశుద్ధులకు అందించటం, దానిని కృప అన్నాం. ఈ కృప విషయంలో ఇంకా పరిశుద్ధులకు సంబంధించిన పరిచర్యలో పాలు పొందే విషయంలో మనఃపూర్వకంగా మమ్ములను వేడుకుంటూ, ఇది ఈ మాట, మమ్ములను వేడుకుంటూ వారు కడు బీదవారైనప్పటికీ, అంటే వారు అనంటే సంఘం అంతటినీ మనం అంటలా, సంఘంలో ఉన్న విశ్వాసులలో అత్యధికులైన వారు కడు పేదరికంలో ఉన్నప్పటికీ తల్లి సంఘంలో మాతృ సంఘంలో ఉన్న పరిశుద్ధులైన విశ్వాసుల అక్కరలను ఆదుకునే విషయంలో మేము కూడా పాలు పంపులు పొందుతామని మమ్మల్ని వేడుకున్నారు. మాకున్న ఎంతో కొంత తీసి మీకు ఇవ్వటానికి మమ్మలను అనుమతించండి. బహుశా మీరే పేదరికంలో ఉన్నారు, ఇంకా మీరు వారి పేదరికాన్ని ఎలా ఆదుకుంటారు అని అంటే, లేదయ్యా మాకున్న దానిలో నుంచే మేము ఎంతో కొంత ఇవ్వాలనుకుంటున్నాము, కనుక మా వితరణను అంగీకరించండి అని వాళ్ళు పౌలును బ్రతిమాలుకోవటాన్ని మనం చూస్తాం. అది మాసిదోనియా సంఘ విశ్వాసుల వితరణ యొక్క భాగ్యం. 4వ వచనం చూద్దాం. వాళ్ళు తమ సామర్థ్యం కంటే మరింత ఎక్కువగా తమకు తాముగా ఇచ్చారని వారి గురించి మీకు సాక్ష్యం చెబుతూ ఉన్నాను. అది తమ సామర్థ్యం కంటే మరింత ఎక్కువగా అంటే వారి నిబద్ధత వారి సామర్థ్యాన్ని కూడా అధిగమించేలాగా పనిచేసింది. ఇక్కడ సామర్థ్యత అనేది లేక ఆర్థిక స్థితి భౌతికానికి సంబంధించింది. దీనికి సంబంధించి 9వ వచనంలో అద్భుతమైన క్రీస్తు తత్వాన్ని మనం అక్కడ వివరణ చెప్పుకుందాం. కానీ ఈ ఫిలిప్పి, బెరయ, తెస్సలోనిక ఈ పట్టణాలలోని సామాన్య విశ్వాసులు సైతము లేక పేదలైన విశ్వాసులు సైతము తమ దీన స్థితిలో కూడా సమృద్ధిగా మాతృ సంఘానికి ఇచ్చే ఆ మనసును కలిగి ఉన్నారే, దానిని గురించి మళ్ళీ అది బ్రతిములాడుకున్నారు. మేము కూడా ఇస్తామయ్యా, మా కానుకను కూడా స్వీకరించండి అయ్యా అని బ్రతిమిలాడుకొని ఇవ్వటాన్ని మనం చెబుతూ, దానిని నేను మీకు సాక్ష్యంగా చెబుతూ ఉన్నాను అన్నాడు. ఓ కొరింథీ విశ్వాసులారా, ఇది నా సాక్ష్యం. నేను ఎలాగో వారి హృదయ వితరణను గ్రహించానో దానిని మీకు తెలియచేస్తున్నాను అంటాడు. 5వ వచనం, ఇదే కాకుండా మొదట ప్రభువుకు మళ్ళీ దేవుని చిత్తానుసారంగా మాకు తమను తాము సమర్పించుకున్నారు. ఇంతగా చేస్తారని మేము అనుకోలేదు. మా అంచనాకు మించి వారి దాతృత్వం ఉండటమే కాదు, కానీ వారి దాతృత్వ ప్రదర్శన వెనుక ఉన్న వారి విశ్వాసాన్ని, వారి హృదయాన్ని మేము గ్రహించగలిగాము అని అంటూ అక్కడ
ఆ సమర్పణను గురించి తెలియచేస్తూ ఉన్నారు. ఆ సమర్పణలో ఉన్న మెట్లు అందాం. చిన్న మాట అది. ఆ సమర్పణ ఎలాగూ ఒక్కొక్క సోపానంగా ఎదుగుతూ వచ్చిందో దిగుతూ వచ్చిందో దాన్ని తెలియచేస్తూ వారు మొదట ప్రభువుకు తమను తాము సమర్పించుకున్నారు. సో తొలి సమర్పణ దైవానికి, దేవా ఇదిగో నా జీవితాన్ని లేక నాకున్న సర్వస్వాన్ని నీకు నేను అంకితం ఇచ్చాను, లేక సమర్పించాను. అంకితం ఇచ్చాను అనే దానికంటే కూడా సమర్పించాను అన్నాడు. కనుక వారు మొదట ప్రభువుకు తమను తాము సమర్పించుకున్నారు. మళ్ళీ దేవుని చిత్తానుసారమైన బోధకులకు సమర్పించుకున్నారు. అంటే మొదట ప్రభువుకు, తరువాత ప్రభువు చిత్తానుసారమైన పనులకు, ఆ తరువాత ప్రభువు ప్రబోధాన్ని అందించిన సేవకులకు ఎలాగూ తమను తాము సమర్పించుకున్నారో దానిని తెలియచేస్తూ ఆ సమర్పణ సోపానాల వివరణ ఈ 5వ వచనంలో తెలియజేస్తాడు. అయితే ఇంతగా వాళ్ళు చేస్తారని మేము ఊహించలేదు. ఇది క్రైస్తవ విశ్వాసంలో సాధారణమైనది. ఎందుకంటే ఇలా జరుగుతుంది అని నేను అనుకోలేదని చాలా పర్యాయాలు ఆశ్చర్యపోయిన సందర్భాలు నాకున్నాయి. అప్పుడు ఒకటే జ్ఞాపకానికి తెచ్చుకుంటాను నేను, మనం అడిగిన వాటికంటే, మనం ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగలిగిన సామర్థ్యం మన ప్రభువైన దేవునికి ఉన్నది. కనుక దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు మనం ఊహించిన దానికంటే అత్యధికమైన ఫలితాలను చూస్తామంటానికి ఈ వచనం నిదర్శనంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 6వ వచనం. అందుకే మళ్ళీ తీతు గురించి, అందుకే తీతు పూర్వము ఎలా ఈ కృపను మొదలుపెట్టాడో అలాగే దాన్ని మీలో కూడా సంపూర్ణం చేయమని మేమతన్ని వేడుకున్నాము. తీతు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. అయితే తీతు పత్రికలో దాని గురించి నేను మళ్ళీ ప్రస్తావన చేస్తాను. అక్రేతులో బిషప్గా ఉన్నాడని, పౌలు పరిచర్యలో చాలా ప్రధానమైన పాత్రను వహించాడని అతని గురించిన వివరణ బాగా ఉంటుంది. ఒకవేళ ఈలోపు తెలుసుకోవాలంటే టైటస్ ఆఫ్ ద బైబిల్ అని మీరు వికీపీడియాలోకి వెళితే తీతుని గురించిన వివరణ చాలా స్పష్టంగా ఉంటుంది. ఈలోపు మీరు అధ్యయనంలో దాన్ని చదువుకోవచ్చు. టైటస్ అనగానే మనకు టైటస్ ద రోమన్ క్యాప్టెన్ అని వస్తుంది. అలా కాకుండా టైటస్ ఇన్ ద బైబిల్ అని కనుక మనం టైప్ చేస్తే దానిలో ఆ వివరణ వస్తుందన్నమాట. ఈ తీతు కొరింథీ సంఘానికి పౌలుకు మధ్య సమన్వయకర్తగా పనిచేయటాన్ని మనం పత్రికలో చూస్తాం. పౌలు కొరింథు వారికి బాధాకరమైన లేఖను వ్రాసి పంపించింది తీతు చేత. తీతు ద్వారా కొరింథు సంఘం యొక్క పరిస్థితులను గ్రహించాడు. మళ్ళీ ఆదరణకరమైన ఈ 4వ లేఖను, లేక ఇప్పుడు మనం అధ్యయనం చేస్తున్న ఈ తుది లేఖను కూడా తీతు ద్వారానే పంపించాడు. అయితే ఈ తీతు యెరూషలేములోని పరిశుద్ధుల అవసరార్థమైన ఆ పరిచర్యను కొరింథులో తొలుత ప్రారంభం చేసి దానిని కొనసాగిస్తూ వచ్చాడు. కానీ ఈ మధ్యలో వచ్చిన సంచార బోధకుల ఇన్ఫిల్ట్రేషన్ వలన, దుర్బోధల వలన ఆ కార్యం కొంచెం వెనకడుగు వేసింది. అందుకని ఇదిగో మొదట మీరే ఈ మంచి కార్యానికి ప్రారంభాన్ని వేశారు, మీరే మొదట దాన్ని ప్రారంభించారు. మళ్ళీ అది ఆగిపోయింది, కానీ దానిని కొనసాగించి సంపూర్ణం చేయాలని మేము తీతును వేడుకున్నాము. బాగుండలేదు ఇలా నీవు ప్రారంభించినది మధ్యలో ఆగిపోవటం, దానిని కొనసాగించు అని చెప్పేసి అలాగూ వేడుకున్నామని. 7వ వచనం. ఆ వేడుకుంటూ మేము వేడుకున్నది యథార్థమవుతుందనడానికి మాకున్న ఒక బలమైన ఆధారం, దాని గురించి చెబుతూ 7వ వచనంలో మీరు విశ్వాసము, ఉపదేశము, జ్ఞానము, సర్వజాగరూకత ఇలా అన్ని విషయాలలో మా పట్ల మీకున్న ప్రేమలో ఎలా అభివృద్ధి పొందుతూ ఉన్నారో అలాగే ఈ కృపలో కూడా మీరు అభివృద్ధి పొందేలా చూచుకోండి. 7వ వచనం 2 అంశాలను మన ముందుంచుతుంది. ఒకటేమో ఆస్తిక వృద్ధి లేక ఆస్తిక అభివృద్ధి, రెండోదేమో ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. ఈ 2 అంశాలను చాలా జాగ్రత్తగా 7వ వచనంలో పౌలు ఇముడ్చుతాడు. సో ఆస్తిక వృద్ధి లేక ఆధ్యాత్మిక వృద్ధి,
దాని గురించి చెబుతూ 5 విషయాలను ప్రస్తావన చేస్తాడు. ఎలాగూ ఈ ఆధ్యాత్మిక వృద్ధి మీలో కలిగింది, ఎలాగూ ఈ ఆస్తిక వృద్ధి మీలో కలిగిందని చెబుతూ విశ్వాసము, ఉపదేశము, జ్ఞానము, జాగరూకత, కాపరి పట్ల ప్రేమ, ఈ 5 ప్రధానమైన అంశాలను సంఘ విశ్వాసుల ఆస్తిక అభివృద్ధికి సంబంధించి చెబుతాడు. 1 విశ్వాసము అనే మాట చాలా పెద్ద మాట, కానీ విశ్వాసం అనేది చాలా సింపుల్. యేసు శ్రమ, మరణ, పునరుద్ధానాల పూర్వ సంఘటనలను పరిపూర్ణంగా అంగీకరించడం, నమ్మటం. అవును, యేసు జననము, యేసు పరిచర్య, యేసు శ్రమ, యేసు మరణము, యేసు పునరుద్ధానము, యేసు ఆరోహణము, ఇవి పూర్వ సంఘటనలు, పూర్వ చారిత్రక సంఘటనలు. వాటిని నిర్ద్వందంగా అంగీకరించడం. నేను అంగీకరిస్తూ ఉన్నాను, ఆ సంఘటనలను విశ్వసిస్తూ ఉన్నాను, అది నమ్మకం. 2వది ఏంటంటే ప్రభువు యొక్క పునరాగమనం, ప్రభువు యొక్క తీర్పు, న్యాయ తీర్పు. ఈ రెండింటిని గురించిన నిరీక్షణ. ఒకటేమో నమ్మిక, యేసు శ్రమ, మరణ, పునరుద్ధానాలను గురించిన నమ్మిక, యేసు పునరాగమన న్యాయ తీర్పుకు సంబంధించిన నిరీక్షణ. ఇది విశ్వాసం, ప్రాథమికమైన విశ్వాసం. సో ఈ 2 అంశాల మీద మీరు ఆ ప్రాథమికమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అందుకని దాన్ని నేను అభివృద్ధిగా, అంటే వాటిలో కొనసాగటాన్ని అభివృద్ధిగా నేను పరిగణిస్తూ ఉన్నాను. 2వది ఉపదేశము, అంటే దీనిని గురించిన బోధ. ఇంగ్లీష్లో అయితే స్పీచ్ అని ఉంది. NIVలో మనం చూసినట్లయితే అక్కడ బట్ ఏమనుంది, ఇన్ ఫెయిత్ ఇన్ స్పీచ్ అని ఉంది. మీ భాషణములో అంటే మీ విశ్వాస వ్యక్తీకరణలో, ఉపదేశం అని అంటే మీ విశ్వాస వ్యక్తీకరణలో మీరు అభివృద్ధి పొందుతూ ఉన్నారు. మీరు మాత్రమే కాదు, కానీ మీ విశ్వాసాన్ని ఇతరులకు పంచే క్రమంలో, వ్యక్తీకరణలో, మీ భాషలో, మీ భాషణలో, మీ వాక్కులో, ఉపదేశంలో మీరు అభివృద్ధి పొందుతూ ఉన్నారు. 3వది జ్ఞానము అనే మాటని అనుభవ జ్ఞానంగా మనం అర్థం చేసుకుందాం. అంటే జ్ఞానము అని అంటే మనం దేనిని నమ్మామో, దేనిని నిరీక్షిస్తూ ఉన్నామో దానిని వ్యక్తిగత వర్తమాన జీవితంలో అనుభవైక్యం చేసుకోవటం, అంటే మన జీవన అనుభవానికి దానిని అన్వయించుకోవటం జ్ఞానం, దేవజ్ఞానం. ఇక్కడ ఒక సున్నితమైన అంశాన్ని చెప్పుకుందాం. జ్ఞానము అనేది దైవిక క్రియలను లేక దైవిక విశ్వాసాన్ని మన జీవన విధానంగా మలుచుకోవటంలో ఉంటుంది. అలా కాకుండా చాలా పర్యాయాలు మనం దైవిక జ్ఞానాన్ని కర్మకాండలకు, క్రియలకు, కార్యాలకు పరిమితం చేస్తూ ఉంటాం. అదే జ్ఞానం అనుకుంటాం. అలా కాదు. దైవ జ్ఞానాన్ని క్రియలతో పాటు మన వ్యక్తిగత వర్తమాన జీవన విధానానికి అనుగుణంగా అనువర్తింప చేసుకోవటం కూడా జ్ఞానం. అందుకని అనుభవజన్యమైన జ్ఞానం అందాం. తర్వాత జాగరూకత అంటే అప్రమత్తంగా ఉండటం. విశ్వాస యానంలో ఎక్కడైనా పడిపోతామేమోనని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా మనం ఉండటం, అది. వీటన్నింటికి మించి కాపరి పట్ల ప్రేమ. ఇంగ్లీష్లోనైతే మీలో మేము రగిల్చిన ప్రేమ అని ఉంటుంది. ద లవ్ వీ కిండల్డ్ ఇన్ యువర్ హార్ట్. మీలో మేము రగిల్చిన ప్రేమ. దేవుని పట్ల మీ హృదయాలలో మేము రగిల్చిన ప్రేమ, కాపరి పట్ల, ప్రబోధకుని పట్ల మేము రగిల్చిన ప్రేమ. కనుక నిబద్ధత కలిగిన క్రైస్తవ విశ్వాసి లేక నిబద్ధత కలిగిన క్రైస్తవ సంఘం ఈ 5 లక్షణాలను ఖచ్చితంగా అలవర్చుకోవాలని ఈ వాక్యం మనకి బోధిస్తూ ఉంటుంది. 1 విశ్వాసము, 2 ఉపదేశము, 3 జ్ఞానము, 4 అప్రమత్తత, 5 ప్రేమ దైవం పట్ల, ప్రబోధకుని పట్ల. ఇవన్నీ మీకు ఎందుకు చెబుతున్నామంటే, ఇది మాసిదోనియా సంఘస్థులకున్న ఆ అభివృద్ధి, ఆ తరువాత వారి వితరణ చెప్పి అవి మీలో కూడా కార్యాకారకం కావాలని ఎందుకంటున్నామంటే, ఈ లక్షణాలన్నీ మీరు కలిగి ఉన్నారు. ఇంతటి ఉన్నత లక్షణాలు కలిగి ఉన్న మీరు ఈ పరిశుద్ధుల కృపా పరిచర్యలో కూడా అభివృద్ధిని కలిగి ఉండాలని ఆకాంక్షించి నేను మీకు విన్నవిస్తూ ఉన్నాను అన్నాడు. 8వ వచనం. అయితే
ఆదేశంగా ఈ మాట మీతో చెప్పటం లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు తెలియచేయటం ద్వారా మా పట్ల మీకున్న ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షిద్దామని చెబుతూ ఉన్నాను. ఒక స్ట్రాటజికల్ కామెంట్ ఇది. పౌలు చాలా స్ట్రాటజిక్గా మాట్లాడతాడు. అంటే ఎలా కన్విన్స్ చేయాలో పౌలుకు తెలుసు, అందుకనే అంత అద్భుతమైన పరిచర్యను చేశాడు. మొదట 5 అద్భుతమైన గుణగణాలను, లక్షణాలను వాళ్ళల్లో ఉన్నవి అని చెప్పిన తర్వాత మీరు ఈ 6వ లక్షణాన్ని కూడా పుణికి పుచ్చుకోవాలని హెచ్చరిక చేస్తూనే నేను ఆదేశపూర్వకంగా దీనిని మీకు చెప్పటం లేదు అన్నాడు. ఆదేశం అనేది అధికారంతో కూడుకున్నది, కానీ అభ్యర్థన ఉన్నది. ఒకవైపు అది ఆదేశమే, కానీ ఆ ఆదేశంలో పౌలు అధికారాన్ని కాకుండా అభ్యర్థనను వ్యక్తీకరిస్తూ ఉన్నాడు. దీనిని స్ట్రాటజీ అంటున్నాను నేను. ఇది ఆదేశం కాదు, అభ్యర్థన మాత్రమే అని చెబుతూ అక్కడ మళ్ళీ ఇంకొక చక్కటి వివరణ ఇస్తాడు. ఇదిగో అసలు మా మాటల పట్ల మీకు ఎంతటి నిబద్ధత, ఎంతటి ప్రేమ ఉన్నదో తెలుసుకోవాలని మేము ఇలా చెబుతూ ఉన్నాము. ముందేమన్నాడు? మీ హృదయాలలో మేము రగిల్చిన ప్రేమ, ద లవ్ వి కిండల్డ్ ఇన్ యువర్ హార్ట్ అన్నాడు. మీ హృదయాలలో మేము రగిల్చిన ప్రేమ ఎలా ప్రజ్వరిల్లుతుందో తెలుసుకోవాలని నేను ఈ మాటలు చెబుతూ ఉన్నాను. సో ఇవన్నీ చెప్పిన తర్వాత 9వ వచనం, అద్భుతమైన వచనం, 9వ వచనం. ఇక్కడ ఒక గొప్ప క్రైస్తవ తాత్విక చింతనను పౌలు మన ముందు ఉంచుతాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తెలుసు కదా. ఇక్కడ కృప అంటే వితరణ, అంటే సమర్పణ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తెలుసు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం ద్వారా ధనవంతులు కావాలని మీకోసం దరిద్రుడయ్యాడు. ఆ పద గంభీర్యత బాగుంటుంది, లేక ఆ పద అల్లిక బాగుంటుంది, ఎంతో భావగర్భితంగా కూడా ఉంటుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తెలుసు అక్కడ కాగి, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం ద్వారా ధనవంతులు కావాలని మీకోసం దరిద్రుడయ్యాడు. ఆ పదాల గారడి ఎంత బాగుంటుందో. ఇక్కడ దేవ సంపద, జీవ దారిద్ర్యత అనే 2 ప్రత్యేకమైన పదాలను నేను అధ్యయనం కోసం ఎన్నుకున్నాను. ఒకటి దేవ సంపద, రెండవది జీవ దారిద్ర్యత. దేవ సంపద అంటే అక్కడ సంపద అనే దానిని భౌతిక కోణంలో నుంచి చూడాల్సిన అవసరం లేదు. అంటే పారమార్థిక కోణంలో నుంచే సంపదను మనం చూడాలి. వెంటనే మనకు జ్ఞాపకానికి వచ్చే ఒకే ఒక వచనం, ఆయన తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని, ప్రభువు లేక యేసుస్వామి తనను తాను రిక్తునిగా చేసుకున్నది భౌతిక సంపదను త్యజించి కాదు, తన మహిమను, తన ప్రభావాన్ని, లేక తన దేవతత్వాన్ని, దేవతత్వ ఆధిక్యతను ఆయన త్యజించుకున్నాడు. అది దేవ సంపద. దేవ సంపద మహిమాన్వితకు సంబంధించినది. దేవ సంపద భౌతికమైనది కాక పారమార్థికమైనది అని, లేక పరిశుద్ధమైనది అని. జీవదారిద్ర్యత ఇక్కడ దారిద్ర్యం భౌతిక దారిద్ర్యం కాదు. ఇక్కడ భౌతిక దారిద్ర్యం కానే కాదు, లేక భౌతిక సంపద కానే కాదు. ఇక్కడ మహిమ విషయంలో, పవిత్రత విషయంలో, లేక నిత్యత్వ విషయంలో, ఇంకా చెప్పాలంటే సత్ప్రవర్తన విషయంలో మనం దరిద్రంగా ఉన్నామా? ఆ సత్ప్రవర్తన అనేది చాలా చిన్న మాట, కానీ చెప్పాల్సి వస్తుందన్నమాట. అక్కడ మనం దరిద్రులుగా ఉన్నామా? మనము భౌతిక సంపద విషయంలో ధనవంతులమైనప్పటికీ దేవతత్వ విషయంలో దారిద్ర్యతలోనే ఉన్నాము కనుక ఆయన భౌతిక దారిద్ర్యతలోనికి దిగివచ్చను. ఇది గమ్మత్తు విషయం. ఆయన భౌతిక దారిద్ర్యతలోనికి దిగివచ్చను. భౌతిక దారిద్ర్యత అనే పదాన్ని నేను ప్రత్యేకంగా ఎందుకు ఎన్నుకున్నానంటే, నక్కలకు బొరియలుండును, ఆకాశ పక్షులకు గూళ్ళుండును, మనుష్య కుమారునికి తలదాచుకొనుటకైనను తావులేదు అని అంటాడు. అంటే తన స్థితిని ఎలా తెలియచేస్తాడో, తన సంచార స్థితిని, ప్రభువు యొక్క ఆర్థిక స్థితిని గురించి మనం కరెక్ట్గా అంచనా వేయలేము. ఎందుకు అంచనా వేయలేమని అంటున్నానంటే, ఆయన సామాన్యమైన జీవితాన్ని గడిపాడు, కానీ ఆయన చుట్టూ అసామాన్యమైన జనాలు ఉన్నారు.
ఇది మనం తిరుగులేని సత్యం. ఎందుకు తిరుగులేని సత్యం అంటే ఇక్కడ అధ్యయన కోణంలో నుంచి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ఉద్యమం వెనుక ఉన్న ఆర్థిక స్థితిగతులను గురించి అధ్యయన కోణంలో విశ్లేషణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసు ఉద్యమము వెనుక ఉన్న ఆర్థిక పరిస్థితులు. సరే, సందర్భం వచ్చింది కాబట్టి వివరిద్దామని నేను అనుకుంటున్నాను. అందరం అధ్యయన పరులం కాబట్టి 5,000 మందికి ఆహారాన్ని అందించిన సంఘటన జ్ఞాపకానికి తెచ్చుకుందాం. 5,000 మంది పురుషులు అక్కడ ఉన్నారు. స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులు అక్కడున్నారు. గత 3 దినాలుగా వారు ఆహారం తీసుకోలేదు, అంటే ఆకలితో ఉన్నారు. సరిగ్గా అక్కడ వారికి ఆహారాన్ని పంచమని ప్రభువు ఆదేశమిస్తాడు. అక్కడున్న ఒక మాట అద్భుతమైన మాట. మనం ఎంతసేపు ఆ సంఘటనలో చిన్న పిల్లవాడు తెచ్చిన ఆ 5 రొట్టెలు 2 చేపలు అనే వాటిని గురించి ఆలోచన చేస్తాం, కానీ శిష్యులు అన్న ఒక మాట ఉంటుంది. ఒకవేళ మనం కొందామన్నా ఇన్ని పదార్థాలు ఈ పల్లెటి గ్రామంలో లభించవు కదా అంటారు. అంటే దే రెడీ టు బై, అంత సంపద ఉంది అక్కడ. అంటే ఒకవేళ మా దగ్గర ఉన్నదంతా కూడా మేము సమీకరించి ఇదిగో వెచ్చించి కొందామంటే కొనటానికి కూడా అన్ని సరుకులు ఇప్పుడు రెడీగా దొరకవు కదా అని అంటారు. కనుక యేసు ఉద్యమము వెనుక ఉన్న ఆ ఐచ్ఛిక సంపద, ఆ వాలంటరీ గివింగ్ ఉన్నదే, దాన్ని తేలిగ్గా అంచనా వేయటానికి వీల్లేదు. ఇది భౌతిక సంపద. కానీ విశ్వాస సంపదలో వీరు దారిద్ర్యంగా ఉన్నారు. విశ్వాస కోణంలో వీరు దారిద్ర్యంగా ఉన్నారు. కనుక యేసు దరిద్రుడాయను లేక దేవుడు సమృద్ధిని విడిచి దరిద్రుడాయను. కారణం ఏంటంటే మానవ కోణంలోనికి దిగివచ్చాడు. మానవ దారిద్ర్యతను అంతటినీ కూడా ఆయన అనుగ్రహించాడు. మానవ దారిద్ర్యత అనే దానికి అధ్యయనంలో మరొక బాధాకరమైన విషయం ఏంటంటే హీ వాజ్ డైడ్ నేకెడ్ అని ఉంది. ఒక కామెంటరీలో ఏంది, శిలువ మీద ఆయన నగ్నంగా తన ప్రాణాన్ని విడిచాడు అని. డైడ్ నేకెడ్. అసలు ఎంత హృదయ విదారకమైన మాట ఇది. అంటే ఇక ఏమీ లేదు, సమస్తం ఒలిచివేయబడినది. అది దారిద్ర్యత. అంటే ఆయన ఆస్తిక సమృద్ధిని కలిగిన వాడైనప్పటికీ లేక దేవ సంపద కలిగిన వాడైనప్పటికీ జీవ దారిద్ర్యతలోనికి దిగివచ్చాడు. కారణం ఏంటంటే ఈ జీవ దారిద్ర్యతలో మనం ధనవంతులం కావాలని, అంటే మనం దేవ సిరిని దేవ సంపదను స్వతంత్రించుకోవాలని. అద్భుతమైన తత్వం అన్నమాట అది. సరే, దీన్ని చాలా మనం చెప్పుకోవచ్చు, కానీ అధ్యయనంలో ఇంతవరకే నేను ప్రస్తావన చేస్తున్నాను. దేవ సంపద, మానవ దారిద్ర్యత. దేవ సంపదను ఆయన త్యజించాడు, మానవ దారిద్ర్యతను స్వతంత్రించుకున్నాడు. మానవుడు తన దారిద్ర్యతను గ్రహించి దేవ సిరిలోనికి ప్రవేశించాల్సిన అగత్యాన్ని ఆయన కల్వరి శిలువలో వ్యక్తపరిచాడు. అంతవరకే చెప్పుకుందాం. 10వ వచనం. దీనికి సంబంధించి నా భావన చెబుతూ ఉన్నాను. పౌలు మాటలు. ఏడాది క్రితమే ఇలాంటి కార్యం చేయటమే కాకుండా ఇలా చేయాలనుకున్న మొదటి వారు కూడా మీరు కావటం మేలుకరమైన విషయం. ఏడాది క్రితం అన్నాడు. బహుశా ఆ జ్యూయిష్ క్యాలెండర్, యూదుల క్యాలెండర్ని దృష్టిలో పెట్టుకొని పౌలు ఇది వ్రాసి ఉంటాడు అని అన్నారు. నేను 2 అధ్యయన గ్రంథాల్లో వేరువేరుగా చదవటం జరిగింది. 2 కరెక్టే. ఒక అధ్యయన గ్రంథంలో సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి యూదుల క్యాలెండర్ ప్రారంభమవుతుంది అని అన్నారు. సెప్టెంబర్ 21 నుంచి యూదుల క్యాలెండర్ ప్రారంభమవుతుంది అని. మళ్ళీ మరొక అధ్యయన గ్రంథంలో 2 ప్రామాణికమైనవి, సెప్టెంబర్ అక్టోబర్ మధ్యకాలము అన్నారు. సో సెప్టెంబర్ అక్టోబర్ మధ్యకాలమే ప్రామాణికమైంది అని అనిపించింది నాకు. కారణం ఏంటంటే యూదుల క్యాలెండర్ చంద్రయానాన్ని, అంటే లూనార్ క్యాలెండర్ కాబట్టి ఆ లూనార్ క్యాలెండర్లో కరెక్ట్గా డేట్స్ని మనం ప్రిడిక్ట్ చేయలేము. మాట వరుసకి రేపు బుధవారం, బసం బుధవారం, అది కూడా లూనార్ క్యాలెండర్ ఆధారంగానే వస్తుంది. అలాగనమాట. అందుకే ఒక ఏడాది క్రితమే
తీతు దీనిని మీలో ప్రారంభం చేశాడు. మొదటగా మీలో ప్రారంభం చేశాడు అంటే ఏడాది కాలం అయింది. మీరే మొట్టమొదట ఈ పరిశుద్ధుల కొరకైన పరిచర్యకు ఆద్యులుగా ఉన్నారు, కానీ మధ్యలో దానిని ఆపివేశారు. అందువలన దానిని సంపూర్ణం చేస్తే బాగుండు అని చెప్పి మేము తీతును అడుగుతున్నాము. అది మరింత మేలుకరంగా ఉంటుందని మీకు తెలియచేస్తున్నాము అన్నాడు. 11వ వచనం. అందుకే తలపెట్టాలన్న మనో సంసిద్ధత మీకు ఎలా కలిగిందో అలాగే మీ కలిమి కొద్దీ సంపూర్ణమయ్యేలా మీరు ఆ కార్యాన్ని ఇప్పుడు నెరవేర్చండి. 12వ వచనంలో కూడా దానికి కంటిన్యూషన్ ఉంటుంది, అంటే ఆ భావం యొక్క కొనసాగింపు ఉంటుంది. తలపెట్టాలన్న మనో సంసిద్ధత మీకు ఎలాగూ కలిగిందో, ఈ పరిశుద్ధుల పరిచర్యను కొనసాగించాలనే ఆ ఆలోచన మీకు ఎలాగూ కలిగిందో దానిని సంపూర్ణం చేయండి. ఈ సంపూర్ణం చేసే క్రమంలో మీ సంపదను జ్ఞాపకం చేసుకోండి. పైనేమన్నాడు? దేవ సంపద, జీవ దారిద్ర్యత అన్నాడు. రెండు వేరు. కానీ ఇక్కడ జీవ సంపదను కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవ దారిద్ర్యత ద్వారా మీరు దేవ సంపదను స్వతంత్రించుకోవాలి అని అంటే జీవ సంపదను మీరు జీవ దారిద్ర్యతలో ఉన్నవారికి అందించండి అన్నాడు. మీ కలిమి కొద్దీ దానిని నెరవేర్చండి. 12వ వచనం చెప్పుకొని కంటిన్యూషన్ ముగించుకుందాం. మొదట ఒకడు మనోసంసిద్ధుడై ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొద్దీ ఇచ్చినదే ప్రీతికరం అవుతుంది. మనోసంసిద్ధత భౌతిక స్థితిని బలోపేతం చేస్తుంది. మనోసంసిద్ధత భౌతిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఈ మనోసంసిద్ధత శక్తి యొక్క పరిమితిని సరిగ్గా అంచనా వేస్తుంది. మనోసంసిద్ధత శక్తి యొక్క పరిమితిని, అంటే నాలో ఉన్న శక్తి యొక్క పరిమితిని ఈ మనోసంసిద్ధత చక్కగా అంచనా వేస్తుంది, బేరీజు వేస్తుంది. అప్పుడు కలిమిలేములకు అతీతంగా అది వితరణను ప్రదర్శిస్తుంది. మనోసంసిద్ధత శక్తి యొక్క పరిమితులను అంచనా వేసుకున్న తర్వాత కలిమిలేములకు అతీతంగా అది వితరణను ప్రదర్శిస్తుంది. ఎప్పుడైతే అలా ప్రదర్శిస్తుందో అది దేవునికి ప్రీతికరం అవుతుంది. సో ఇవాల్టి అధ్యయనాన్ని ముగించుకున్న మిగిలిన 12 వచనాలను కూడా రేపటి దినం మనం అధ్యయనంలో విశ్లేషణ చేసుకుందాం. అందాక సెలవు.